శుభకరమౌ ఈ నవ శుభోదయ వేళలో సవమలరా పితా పుత్ర పవిత్రాత్మా సకల కార్య కారణకర్త సర్వగుణ శోభిత త్రిత్వైక దేవా నమో 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 నమః. స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం. మరి రోజు సందర్భంగా మనకు విద్య కలెక్టర్ సమర్పించడానికి చేసినటువంటి పుష్పరాజు గారికి అదేవిధంగా ఆంధ్రదేశం గారికి మిగతా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈరోజు అక్షరాధిపతి గురించి ప్రార్థిస్తూ మన సంఘంలో తిరుసభలు చేరుతున్నటువంటి ఈ సందర్భంలో దేవుడిచ్చినటువంటి గొప్ప కట్టుగా ప్రగతికలుగా జీవించే అవకాశం న్యాయస్థానం ద్వారా పొందుతూ ఉన్నారు. చిన్నారి బిడ్డలపై కూడా దేవుని యొక్క ఆశీస్సులు సంహరించబడాలని ప్రత్యేకంగా ప్రార్థించున్నారు. యేసుక్రీస్తు కృప తండ్రి సర్వేశ్వరి ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో క్రీస్తు ప్రభువునందు ప్రియతమ సహోదరి సహోదరులారా, మన జీవితమునకు కూడా మనం ఎన్నుకునే విలువలలో కూడా ఈ ప్రాధాన్యాలను మనం పాటిస్తున్నాం. అన్నిటికంటే విలువైన దానిని మనము కోరుకుంటాం. మన ముందు బొగ్గు బంగారాన్ని పెట్టి ఉంటే ఏ ఒక్కరమైనా కూడా బొగ్గును వదిలేస్తాం, బంగారాన్ని స్వీకరిస్తాం. అలాగనే దేవుని అనుగ్రహాలలో
ఏది ఉత్తమము అని ఎవరైనా అడిగితే దానికి మనం సమాధానం చెప్పలేము. దేవుని అనుగ్రహాలు అన్నీ ఒకటి. కానీ నా ఉద్దేశం ప్రకారం, వైభవ ప్రకారం అత్యున్నతమైనటువంటి విలువైనది దేవుడిచ్చినటువంటి అనుగ్రహాలలో దేవుని పుత్రత్వం, దేవునికి బిడ్డగా ఉండడం. దీనిని యోహానేసు తన సువార్తలో 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్తాడు. దేవుని విశ్వసించు వానికి ఆ దేవుడు తన పుత్రులయ్యే భాగ్యాన్ని ఇచ్చి ఉన్నాడని. అంటే దేవుని విశ్వసించి నమ్మి జీవించు వానికి దేవుడిచ్చే అరుదైన అపురూపమైన కానుక దైవ పుత్రత్వం, దేవుని బిడ్డలుగా జీవించే భాగ్యం. ఇది కేవలం బాప్తిస్మ జలాలతో మాత్రమే సాధ్యమని క్రీస్తు తన బాప్తిస్మ ద్వారా మనకు విదితము చెప్తాడు. యేసుక్రీస్తు జోర్దాను నదిలో బాప్తిస్మ పొందినప్పుడు ఆకాశము తెరబడింది, దేవుని వాణి వినబడింది, ఏమని? ఈయన నాకు ప్రియమైన కుమారుడు. అదెప్పుడు? నీటి జలాల నుండి బయటికి వెళ్ళినాడు. అంటే బాప్తిస్మ సమయమున దేవుడు మరొక్కసారి క్రీస్తును తన యొక్క అచ్చమైన యుజస్గాను మహిమగాను రూపముగాను అంగీకరిస్తూ పలికినవాడు. కాబట్టి ఈ యొక్క జ్ఞాన స్నానము ద్వారా ఈ రోజు మన ప్రీతమ సహోదరుడు సోర్ల గౌరి అనే గౌరని తీసిన, లేకపోతే గోజి బాబు మరియు వారి యొక్క శ్రీమతి ఈ దేవుడిచ్చినటువంటి గొప్ప వరము దేవుని బిడ్డ భౌతికముగా ఈ రోజు ఆ భౌతికముగా జన్మించిన ఆ యొక్క బిడ్డను ఆధ్యాత్మికంగా దేవుని బిడ్డగా మలచి మార్చి గొప్పదైన సంఖ్యని స్నానం. ఈ అదృష్టానికి దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. కావున ఆ యొక్క దత్త పుత్రత్వము గాని దేవుని యొక్క పుత్రత్వం అన్నటువంటి ఆ వరములో ఆ బిడ్డ కలకాలము జీవించాలని ఆశపడుతూ ఆ బిడ్డల కన్న తల్లిదండ్రులను మరియు ఆ బిడ్డను బంధువులందరినీ దేవుడు దీవించి కాచి కాపాడాలని ఈ పూజలో ప్రార్థన చేద్దాము. ఈ పూజను యోగ్యముగా నేర్చుకుండగా మూలము జ్ఞాన స్నానపు వాగ్దానములను మరచి జీవించి ఉన్నట్లయితే క్షమించబడి ప్రభువు లేదు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచేసి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేతుడుగాక. ప్రభువా దర్శనము, క్రీస్తువా దర్శనము, ప్రభువా దర్శనము.
Thank you.
సర్వేశ్వర జ్ఞానస్నానం మరియు ఈ కుమారుని పునరుత్థానములలో భాగస్థులను చేయుచున్నావు. నేను ఈ దత్త సంతానమును రూపకు నూతన జీవన మార్గములో నడుచుచు భక్తితో జీవించముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మొదటి చేయుచున్నాము. మొదటి పట్టణము నిర్గమ కాండము 14వ అధ్యాయము 15 నుంచి 20 వచనములు. మొదటి పట్టణము నిర్గమ కాండము 14వ అధ్యాయము 15 నుంచి 20 వచనములు. యావే మోషేతో, నీవు నాకు మొరపెట్టనేలా ముందునకు నడుపుదనని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీ కర్రను ఎత్తుము, సముద్రం మీదికి చేతులు చాపుము, దానిని పాయలుగా చేయము. ఇశ్రాయేలీయులు సముద్రము నడుచు పొడినేల మీద నడిచిపోయెదరు. ఇక నేనందువా ఐగుప్తు దేశీయులను కఠినాత్ములుగా చేయుదును. అందుచే వారు ఇశ్రాయేలీయులను తరుముదురు. ఫరో రాజు అతని రథబలమును, అశ్వబలమును, కాల్పులములను చికాకు పరిచి మహిమను తెచ్చుకొందురు. ఫరో రాజును, అతని రథములను, అశ్వములను, సైన్యములను నాశనము చేసి మహిమ పొందినప్పుడే ఐగుప్తు దేశీయులు నన్ను యావేగా గుర్తింతురు అని చెప్పును. అప్పుడు ఇశ్రాయేలీయుల బలగమునకు ముందు నడుచుచున్న యావే దూత వారి వెనుకకు వచ్చి చేరెను. వారి ముందున్న మేఘస్తంభమును కూడా వెనుకకు వచ్చి నిలిచెను. మేఘస్తంభము ఐగుప్తు దేశీయులకు ఇశ్రాయేలీయులకు నడుమ ఉండెను. మేఘము వలన చీకటి కమ్మెను. అది ఇశ్రాయేలీయులకు వెలుగును, ఐగుప్తీయులకు చీకటిని కలిగించెను. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలీయులను తలపడకుండానే ఆ రాత్రి అంతయు గడిచిపోయెను. ఇది ఏరిన వారి వాక్కు. Hallelujah.
అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. అప్పుడు యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరమున వద్ద బాప్తిసం పొందుటకై వచ్చాను. యోహాను యేసును వారించుచు, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడను, అట్టి నా యొద్దకు నీవు ఎక్కుతాయా అనను. అందుకు యేసు, ఇప్పుడు జరగలను దేవుని సంకల్పమును మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసం అని సమాధానం మీద యోహాను అంగీకరించాడు. యేసు బాప్తిసం పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చాడు. ఇప్పుడు ఇదిగో ఆకాశం తెరవబడగా దేవుని ఆత్మ పావురం రూపంలో దిగివచ్చి నిలుచుటను చూచెను. అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్య వాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించున్నాను అని అనిపించింది. క్రీస్తు సువిశేషము. క్రీస్తు క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దీపోత్సవ పండుగ సూర్య వంశంలో జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమాలకు ముందుగా శ్రీమారిక లీలా ప్రసాద్ ఒక 4 రోజుల క్రితమే చెప్పటం జరిగింది. లేకపోయాను, ఎందుకనగా మేమిద్దరం కూడా చనిపోయినటువంటి బిషప్ ఉమా గారికి అన్ని విధంగా కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు సహాయం చేసేవారు. అందువలన అది ఈ రోజు కనుక రాకపోయినట్లయితే అది కూడా నాకు పాపం లాంటిది. ఎందుకనగా నాకు ప్రసాద్ ఎంత సేవ చేస్తున్నాడో నాకు కన్నారా చూశాను. మేము ఇద్దరం కూడా పనిచేస్తున్నాం. అందువలన ఈ రోజు రావటం ఒక సగవ అవకాశం. తర్వాత గౌరవ ఫోన్ చేసే పాదం తప్పనిసరిగా రమ్మన్నప్పుడు రావాల్సి వచ్చి ఉన్నది. తర్వాత అన్నింటికన్నా ముఖ్యం లావణ నన్ను ప్రీతితో అన్నయ్య అని పిలుస్తుంది. ఎప్పుడైనా సరే నేను గుడికి వెళ్ళి నేనే చేశాను ఇక్కడ.
ఈరోజు దేవుడు వారిని విధులతో ఆశీర్వదించినందుకు కృతజ్ఞత తెలియచేస్తూ బిడ్డలు ఈ యొక్క సూర్య గౌరి లాభను దేవుడు ధారాళంగా దీవించాలని ఈ యొక్క దిగుబడి పూజలో మేమందరం కూడా మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సందర్భంలో వేదం మనకు ఘోషిస్తూ ఉన్నది. శ్రీ సభ ప్రారంభం నుండి కూడా క్రీస్తు అడుగు జాగంలో దిగ సంస్కారమును ఏర్పాటు చేసింది. అందుకనే మొట్టమొదటి మెట్టు శ్రీ సభలో ఏంటంటే జ్ఞానస్నానం. జ్ఞానస్నానం అనగా ఏమిటి? మనం చదువుకున్నది జన్మ పాపమును పోగొట్టి దేవునికి బిడ్డలుగాను స్త్రీ సభకు బిడ్డలుగా చేయు దేవదేవ అనుమానం అని మనం అందరం కూడా చదువుతున్నాము, నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి కూడా. అనగా మానవత్వముతో కూడినటువంటి ఆ యొక్క ఒడుగుడుకుని సరిదిద్దుతూ పవిత్రపరుస్తూ దేవుని యొక్క దైవత్వములో మనం ఎదగటానికి ఈ యొక్క దివ్య సంస్కారము ప్రథమ సోపానము మనందరికీ. అందుకనే పాత క్రైస్తవులు ఎప్పుడూ కూడా వీలున్నంత వరకు మొదటి రోజే జ్ఞానస్నానం ఇప్పించేవాళ్ళు, లేకపోతే మూడవ రోజు ఇస్తూ ఉండేవాళ్ళు. పూర్వం కథోలికలు నేను పుట్టిన మూడవ రోజుకే మీ అమ్మ నాన్నలు జ్ఞానస్నానం ఇచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో పుట్టిన వెంటనే డబ్బు వస్తూ ఉండేవనే భయంతో పిల్లల్ని మొట్టమొదట దేవునికి సమర్పించాలంత ఆలోచనతో ఈ యొక్క జ్ఞానస్నాన సంస్కారాన్ని పిల్లలకు అందచేస్తూ ఉంటారు. అందువలన ఈ యొక్క జ్ఞానస్నాన సాంఖ్యం అనేది ఒక చట్టబద్ధమైన శ్రీ సభ సంప్రదాయము, దైవిక వరాన్ని మనకు అందచేయటానికి ఉపయోగపడే సంస్కారం. అందువలన జ్ఞానస్నానము ఎంత త్వరగా పిల్లలకు మనం అందచేస్తూ ఉంటామో దేవుడు పరలోకములో దేవదూతలతో ఆనందిస్తూ ఉంటాడు. అందువలన ప్రతి బిడ్డ జ్ఞానస్నానము ద్వారా ఈ యొక్క పరలోక రాజ్యంలో మన శ్రీ సభలో కూడా దేవుని కూడా బిడ్డలై ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. నేను పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదివినట్లయితే నేను యోహాను శుభవార్త 1వ అధ్యాయము ఈ యొక్క మొదటి 5-6 వచనాల వరకు మీరు చదివినట్లయితే ఆయన మూలమున సమస్తము కూడా సృష్టింపబడినది, ఆయన లేనిది ఏదీ కూడా జరగలేదు. అందువలన ఆయన సర్వము మనకు మనుగడ. శ్రీ సభ మొత్తం సత్యోపదేశ వ్యాఖ్యానంలో వర్ణిస్తూ ఉన్నది ఈ విధంగా: మార్పు ప్రపంచంలోనే జరుగుతూ ఉంటుంది. వైశాల్యములో అవ్వచ్చు, రూపులో అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర విషయాల్లో కానివ్వండి, మార్పు అనేది ప్రపంచంలో జరుగుతూనే ఉంటుంది. అది దేవుడు నిర్దేశించటం. అందుకని కొన్ని సమయాల్లో ఈ యొక్క తుఫాన్లు వచ్చినప్పుడు కానివ్వండి, సునామీలు వచ్చినప్పుడు కానివ్వండి, కొన్ని ప్రాంతాలే ఈ యొక్క భౌగోళిక స్వరూపము నుండి పోతూ ఉంటాయి. ఒక జాతే వెళ్ళిపోతూ ఉంటుంది. మార్పు అనేది ప్రపంచంలో జరుగుతూనే ఉంటుంది. ఈ మార్పుకి కర్త, కర్మ, క్రియ, సృష్టికర్త మన దేవుడు. రెండవది, మానవుని యొక్క జీవితంలో కూడా మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది. సత్యోపదేశంలో మనం చదువుతూ ఉన్నాము. ప్రతి సత్యోపదేశంలో మనం వ్యాఖ్యానం చదివినట్లయితే ప్రతి దశలో కూడా మానవుడు మంచికి గాని చెడుకి గాని
మార్పును పొందుతూ ఉంటాం. ఒక వినాశనానికి గాని ఒక అభివృద్ధికి గాని మార్పుని పొందుతూ ఉంటాం. అది మంచి త్రోవలో వెళ్ళినట్లయితే సమాజంలో అందరూ కూడా సంతోషముతో ఆనందముతో ఉండటానికి ఇది దోహదపడుతూ ఉంటుంది. ఈ యొక్క మానవుడు ఏనాడైతే దైవముతో కలిసి జీవించగలుగుతూ ఉంటాడో, ఆ దైవ శక్తిని గుర్తించగలుగుతూ ఉంటాడో, తన జీవితంలో మంచిని మాత్రమే ఎన్నుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. అందుకనే ఈరోజు మనం అందరం కూడా కథోలికులమై క్రీస్తుని విశ్వసిస్తూ ఉన్నాం. మనం మంచిని ఎన్నుకుంటూ ఉన్నాము, ఇతరుల యొక్క అభివృద్ధిని కోరుతూ ఉన్నాము, ఇతరుల యొక్క యోగక్షేమాలు కోరుకుంటూ ఉన్నాము. కనుకనే మేమందరం కూడా దేవుని చేత దీవించబడిన వారమని స్పష్టీకరిస్తుంది నూతన సత్యోపదేశ వ్యాఖ్యానంలో సహోదరి సహోదరులు. మార్పు వైవేహికంగా, శారీరకంగా, మానసికంగా, పరిపక్వతలో ఇవన్నీ కూడా చోటు చేసుకున్నప్పుడే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక రూపుబద్ధమైనటువంటి విషయం చోటు చేసుకున్నప్పుడే ఈ యొక్క సంఘం గాని, శ్రీసభ గాని, ప్రపంచం గాని అనేక విధాలుగా పూజించబడుతూ ఉందని మేము ఈరోజు ప్రకటించాము. ఈరోజు ప్రత్యేకంగా నేను సూర్య గౌరీ వాళ్ళు నన్ను అభినందించాను. ఈ యొక్క దైవిక కార్యమును వాళ్ళు ముందుగానే నిర్దేశించి ఒక ప్రణాళికగా వారికి కలిగినటువంటి బిడ్డను దేవునికి సమర్పించటానికి ముందుకు వచ్చినందుకు వారిని అభినందిస్తూ, ఈ యొక్క పుట్టినటువంటి బిడ్డను అన్ని విధములా కూడా దేవుడు ఆశీర్వదించాలనేటువంటి ఆలోచన అనేది బంధువర్గమైనటువంటి మనం అందరం, స్నేహితులమైన మనం అందరం కూడా, ప్రభుత్వమైన మనం అందరం కూడా వారి కోసం ప్రార్థించవలసినటువంటి అగత్యం ఉన్నది. నికోదేమసు శుభవార్త 3వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అర్ధరాత్రి పూట యేసు ప్రభువుని కలుసుకొని, నీవు మెస్సయ అని నాకు తెలుసు, ఏ విధంగా నేను పునర్జన్మ పొందాలి, ఆత్మ వలన నీటి వలన అన్నప్పుడు దేవుడు అంటాడు, ఆత్మ వలన నీవు పునర్జన్మ పొందాలి, ఏమనగా దేవుడు దానికి రూపకర్త అని తెలియచేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆత్మతో మనం జనించి ఆత్మ ద్వారా ఎదుగుతూ ఈ యొక్క ఆత్మ పరిపూర్ణత ద్వారా నిరంతరము కూడా మన యొక్క జీవిత చివరి దశ వరకు కూడా భగవంతునికి మహిమను అందించగలదు. అది మన యొక్క కథోలిక జీవిత పరమ రహస్యం. సృష్టిలో దేవుణ్ణి తెలుసుకోవాలా, కనుగొనాలా, అర్థం చేసుకోవాలా, ఆ భగవంతుని అనుసరించాలా, ఇటు తర్వాత మోక్షానికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా అన్ని దశల్లో కూడా ప్రభువును అర్థం చేసుకోగలిగినట్లయితేనే యేసు ప్రభు చెప్పినట్లు ఆత్మ ద్వారా మనం జన్మించబోతున్నామని దేవుడు స్పష్టీకరిస్తున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, పేటం చేసి బిషప్ గారు తన సోదరైనటువంటి సోదరికి ఈ విధంగా చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తూ ఉంటాడంటే, తన బిషప్ అయిన తర్వాత ఏనాడైనా సరే భార్యాభర్తలైనటువంటి మీరిద్దరూ కూడా మీకు కలిగినటువంటి మీ సంతానం మాత్రము దేవుని పోలినట్లుగా మేము ఎదిగే భాగ్యాన్ని మీరు ఏర్పాటు చేయాలన్నారు. అర్థం ఏంటంటే, దంపతులు ఇద్దరూ కూడా సన్మార్గమందు జీవించాల. మొట్టమొదటిది గౌరు గాని దేవమ్మ గాని సన్మార్గమందు జీవిస్తూ వారి కలిగినటువంటి యొక్క సంతానాన్ని దేవునికి అత్యంత ప్రీతి పాత్రులుగా చేయటం తయారై ఉండాలన్నమాట. మీరు వేష భాషలు కానివ్వండి, మీరు ప్రవర్తన కానివ్వండి, మీరు యొక్క ప్రార్థనా జీవితం కానివ్వండి, ఆధ్యాత్మిక ప్రవర్తన కానివ్వండి, అంతా కూడా వారి బిడ్డల మీద ప్రభావితం చూపించాలి.
ఇది మాత్రము ప్రీతం చేసి బిషప్ గారు స్పష్టంగా తన సోదరికి తన యొక్క బావగారికి తెలియచేస్తూ ఉంటారు. కనుక సహోదరులారా, ఈ యొక్క జ్ఞానస్నాన సాంఖ్యము ద్వారా మనందరం కూడా పాలు పంచుకుంటూ ఉన్నాం. మనందరం కూడా సాక్షులము ఈ యొక్క జ్ఞానస్నాన సాంఖ్యాన్ని. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఇంత ఉన్నతమైనటువంటి వరానికి మనందరం కూడా చేరి ఆ తల్లిదండ్రులతో ఆ యొక్క జ్ఞానమ్మతోనూ అటు ఆత్మీయులతోనూ బంధుమిత్రులతోనూ ఆ బిడ్డ దైవ సమక్షములో గురువుల సమక్షములో ఆ యొక్క జ్ఞానస్నానం స్వీకరిస్తూ ఉన్నారంటే దేవుడు ఇచ్చినటువంటి వరము సహోదరుగా. అందువలన దేవునికి రుణపడి ఉంటూ మీ యొక్క జీవితంలో నిరంతరము దేవునికి ప్రియంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. చివరగా యేసు ప్రభు ప్రత్యేకంగా మనం తెలియచేస్తూ ఉన్నారు. ఆయన రాసినటువంటి యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో ఆనందము సంపూర్ణంగా ఉండాలన్నా, పరిపూర్ణంగా ఉండాలన్నా మీ యందు మీరు ఉండాలి. మీరు నా యందు లేకపోయినట్లయితే పరిపూర్ణత అనేది లేదన్నమాట. మొట్టమొదట దేవునితో ఉండటం అనేది గౌరీ లావణ్య ఇద్దరూ కూడా ఒక మనసులో ప్రయత్నం చేయాలి. శుభవార్త 15వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతున్నాము. నా మాటలు మీ యందును మీరు నా యందు నిలిచి ఉన్నచో మీరు ఏది అడిగినా సరే ఇది మీకు వసంతముకు ఉందని దేవుడు వాగ్దానం చేశాడు. మీ భవిష్యత్తు, మీ యొక్క ఆస్తి, మీ పిల్లలు, మీ యొక్క ఆస్తి, మీ పిల్లలు, మీ భవిష్యత్తు, మీ పిల్లలు, వాళ్ళని ఎంత ఉన్నతంగా పైకి తీసుకొస్తారో దేవుడు అంత ఉన్నతంగా మహిమపరచబడుతుంది. దీనికోసం శ్రమించండి, అభ్యసించండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఎల్లకాలము దీవించాలని మేమందరం కూడా కోరుకుంటూ ఆ బిడ్డకు నిరంతరం కూడా దైవాశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘాన్ని మొదలు పెట్టుకుందాం. తల్లిదండ్రులు చిన్నారి బిడ్డలు తీసుకుని రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. పవిత్రాత్మనామములో మీ బిడ్డలకు నేను ఎక్కువ పట్టుకొచ్చుకున్నారు. సభ నుండి మీ బిడ్డకు మీకు కోరుచున్నారు జ్ఞానస్నానం. మీ బిడ్డకు జ్ఞానస్నానం ఇవ్వాలి అడుగుతున్నారు. కావున మీ బిడ్డలను విశ్వాసంలో దృఢపరిచి దేవుని ఆజ్ఞలను అనుసరింపచేయచ్చు నీవు మానవ ప్రేమను పెంచవలేదు. మీ బాధ్యత నిర్వహించాలని సిద్ధంగా ఉన్నారా? క్రైస్తవ సంఘము అమితానందకు మేము ఆహ్వానించుతున్నది. ఈ సంఘము పేరిట నేను మీకు శ్రీముఖంతో ప్రేమిస్తున్నాను. మీరు పిశాచుని త్యజించుతున్నారా? దాని క్రియలను త్యజించుతున్నారా? దాని ఆకర్షణ త్యజించుతున్నారా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల నేను సర్వేశ్వరుని విశ్వసించుతున్నారా? అతను ఏకపుత్రుడును మన్నాదుని యేసుక్రీస్తు కన్యమరి నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారు లేచి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుతున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యము, నిత్య జీవను విశ్వసించుతున్నారా? ఇదే మన విశ్వాసం. ఈ విశ్వాసము ప్రకటించుటయే మన గొప్పతనము.
లోకరక్షకుడైన యేసుక్రీస్తు తండ్రి సర్వేశ్వరుడు నిన్ను అన్ని పాపముల నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ నూతన జీవం ఇచ్చిన్నారు. వారి నిన్ను క్రిస్మస్ తైలంతో అభ్యంగము చేయుచున్నారు. దీని వలన నీవు దేవుని ప్రజలు చేరి గురువు బోధకుడు రాజు అయిన క్రీస్తు నాథునితో నిత్యము ఐక్యమై ఉండుగాక. మీరు నూతన సృష్టి అయిన క్రీస్తునాథుని ధరించి మీ తెలుపు వస్త్రాన్ని క్రైస్తవ ఘనత గుర్తు మీ బంధుమిత్రుల సమాత్మకను అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించే వరకు నేను నిర్మలముగా ఉంచుకొనుడు. క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండనిండు. మీ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగును పొంది ఉన్నారు. మీరు ప్రకాశ బిడ్డలుగా జీవింపగలను. విశ్వాసమునందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమన సకల పునీతులతో ఎదురేగుగాక. మన నాథుడు యేసుక్రీస్తు చెవిటి వారికి వినికిడి, మూగవారికి మాట్లాడు శక్తిని ఇచ్చి ఉన్నారు. సర్వేశ్వరునికి నామము గౌరవం కలుగునుగాక. వాక్యము ఆలకించి విశ్వాసంతో వారిని ఆచరించుటకు వారు మనకు సహాయపడుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ బిడ్డలను మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమర్పణం సజీవదైవమికి ప్రకాశరసమయతో జీవఫలం. అర్పణం సమర్పణం సజీవదైవమికి ప్రకాశరసమయతో జీవఫలం. అర్పణం సమర్పణం సజీవదైవమికి ప్రకాశరసమయతో జీవఫలం.
సమర్పణం సమర్పణం సహోదరి సహోదరులారా, నేను మీరు సమర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారము రూపులా ప్రార్థించుతాము. ఓ ప్రభువా, వీరిని మీ కుమారుని రూపురేఖలతో కృష్ణా తైలపు ముద్రతోను సంపూర్ణులుగా చేసి మీ యాజక క్రమములో చేర్చుకుంటుంది. మీ శ్రీ సభ కానుకలతో వీరిని కూడా మీకు ప్రీతికరమైన బలిగా సమర్పించుతున్నాము. మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పును. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావుల పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నేనెల్లప్పుడు మీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. నీ వాకైన నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించింది. ఈ వాక్కు విమోచనగాను రక్షణకునుగాను మాకు దయచేసింది. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించను. అతడు మీ చిత్తమును నెరవేర్చుచు మీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలు అనుభవించాడు. మృత్యు బంధములను పెంచి ఉత్థానమును కలదని ప్రకటించాను. కనుక సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను కీర్తించుట ఎట్లనగా, Ni
నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకునిచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువగు యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వశ్రముల తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి పుంచి శిక్షులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింతుడు. ఏలయను ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకుని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పాలు చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా కృప. ఇది నీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారములపై భారవేయబడు. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. విశ్వాస రక్తం. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
శివమునకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమైన నిలచి నీకు పరిచర్య చేయుట మమ్ము పాత్రుడిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పరివారముకు నమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ఋతుమాలు కొలుస్తున్నాము. ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభలో జ్ఞాపకం ఉంచుకుని మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా విజయ కుమార్ ప్రభావితని తదితర ప్రభావితులను గురువులందరితో పాటు నన్ను మీ ప్రేమ ఎంతో పరిపూర్ణులను చేయండి. చనిపోయిన మా సహోదరి సహోదరులను ఇంకనగరమైన చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. ఇంకో ప్రకాశం తెచ్చుకున్నాము. మరియు మాకు పోషక పరచుకుంటుంది వాటి నుండి నీకు సేవ చేసినప్పుడు ఆత్మ అందరూ మాకు నిత్య జీవన మార్గం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మీరు ఇంకొనాడు యేసుక్రీస్తు ద్వారా స్థుతించి మహిమపరచుకున్నాము. అందరూ కలిసి పడదాము. క్రీస్తు ద్వారా మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అన్ని క్రీడల నుండి మమ్మ రక్షించింది. మా ఈ రోజులలో నాకు శాంతిని ప్రసాదించింది. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తున్నాము. ఎట్టి కష్టములకు గురికాంలో కాపాడు. మేము మోక్షానందం మా రక్షకుడైన యేసుక్రీస్తుని రెండవ రాకడను నిరీక్షించుచుండము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. శాంతిని మీకు ఇచ్చుచున్నాను. నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసయ్య నా పాపములకు నటించక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం ఈ నీ ప్రజలకు శాంతిని ఆరోగ్యమును ఐక్యమును అనుగ్రహించును. యుగ యుగములు స్త్రీ సభ యందు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి సమాధానము ఎల్లప్పుడు నీ అందరితో ఉండునుగా. సమాధానము ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల,
ఇది భూలోకము యొక్క పాపమును పరిహరించిన క్రీస్తు ప్రభు. నువ్వు నిందినకు పిలువబడిన మనమందరము ధన్యులము. నమస్కారం సర్వేశ్వర స్వామి గౌరవాలు నిత్యులు సకల మహిళా స్వరూపులను సకల వస్తువుల కంటే మీ మనుకులుగా ప్రేమించినాను. మీకు నా ప్రార్థన చేత ఆగ్రహం చేసినందువల్ల మహా మనస్తాపరిచినాను స్వామి, మహా దుఃఖపరిచినాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపరిచినాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఎటువంటి ప్రయత్నం చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆమేన్. సహోదరులారు, చాలా సమయంలో అనేక బలిపూజలను సమర్పించుకుంటూ ఉంటారు. ఈ వాహనం గురించి ఇదే విధంగా మరి గురించి అనేక విషయాల గురించి బలిపూజలను సమర్పించుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. జ్ఞానస్నానాన్ని ఒక పండుగగా చేసుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మారిపోయినటువంటి గొప్ప అనుగ్రహాలు పొందేటటువంటి సమయంగా ఆ చిన్నారి బిడ్డలకు మనం విశ్వాసంలో పెంచడానికి, తిరుసభలో సభ్యులుగా ఉండడానికి, దేవుని రాజ్యానికి వారసులుగా తయారైనటువంటి బిడ్డలు ఈరోజు మనం చూసాం. మరి వారి పిల్లలకు, బంధువులకు, స్నేహితులకు మరి ఈ పవిత్రమైనటువంటి సాంగ్యంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మన పెద్దపౌరుడు గారు, రామకృష్ణరాజపౌరుడు గారు బిడ్డ పలికలను సమర్పించి ఆ బిడ్డలను ఆశీర్వదించి చాలా ఆనందంగా ఉంది. మన విచారణ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా వారికి ఆప్తులుగా ఉన్నటువంటి బాల జోసెఫ్ చౌదరి గారు దేవుని యొక్క వాక్యాన్ని మనందరికీ ఇచ్చి ఉన్నారు. మరి జ్ఞానస్నానంలో ఉన్నటువంటి పరమాత్ముడి
మనం దేవుని బిడ్డలుగా మారుతూ ఉన్నాం. ఆ గొప్ప సందేశాన్ని మనకిచ్చినటువంటి బాలజోసెఫ్ పౌరు గారికి మన విచారణ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మిగతా గురువులందరూ కన్యాశ్రీలు మరి ఆ బిడ్డల గురించి ప్రార్థించున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్రమైనటువంటి సంఘానికి ఆ బిడ్డల తల్లిదండ్రులు, బంధువులు, మన తాతలు, నాన్నలు, అమ్మమ్మలు వారు విశ్వాసంలో పెంచాలి. ఎందుకంటే విశ్వాసం సన్నిధితో ఉన్నటువంటి ఈ పనులను బంధువులుగా మనమిచ్చే గొప్పగా ఆ చిన్నారి బిడ్డలకు విశ్వాస పనులు జీవించి ఆ బాధ్యతలు తీసుకోవాలి. ఇప్పుడు అనుగ్రహాలు పొందినటువంటి మనం మొత్తం ఉంటాం. మరి ఈనాడు మరొకసారి బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు, మరి సింగర్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే అనేక సంవత్సరాల తర్వాత ఈ గుడిలో ప్రవేశించే భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ అనుగ్రహ భాగ్యం దేవుడు అంటే ముఖ్యంగా విచారణకర్తల యొక్క మంచితనము మరియు ప్రేమను బిడ్డలైనటువంటి సూర్య, అప్పన్న మరియు సత్యవత దంపతుల కుటుంబం యొక్క పిలుపు ద్వారా కోరుకుండాలని నేను సంతోషిస్తూ ఉన్నాను. అందుకని నేను ముందుగా విచారణకర్తలకు ప్రత్యేక విధంగా ధన్యవాదాలు. నిజమే, నేను చాలా రమారమ్మ నాకు చాలా సంవత్సరం అయిపోయింది. ఒక పుష్కర కాలం అయింది వచ్చాను. తర్వాత అవకాశం లేకపోయింది. నేను కూడా పిలిచినా కూడా రాలేకపోయే పరిస్థితిలో ఉండేవాడిని. అందుకని రాలేకపోయానికి కారణం కాదు. అయితే ఉంటున్నారా సోర్ల అప్పన్న సత్యవతి దంపతులు నాకు 1986వ సంవత్సరం నుండి అప్పుడు వారు అప్పన్న మన బోర్డింగ్ విద్యార్థులకు భోజనం వండి పెట్టేవారు. బోర్డింగ్ లో ఉద్యోగం నిర్వహిస్తుండేవారు. ఆ సందర్భంలో ఆయన ఇక్కడ పిఎంపురంలో ఉండేవారు. అక్కడ ఉన్నప్పుడు నాకు యాక్చువల్ గా అటవిసిన గ్రామం. అయితే వారు వచ్చి సత్యవత ఒకరోజు వచ్చి ఆవిడ గారండి పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉన్నది, సహాయం చేయండి అన్నప్పుడు నేను ఉన్నాను. పిల్లలతో సహా మీరంతా కూడా బోర్డింగ్కి వచ్చేయండి, ఇక్కడే ఉండండి, పిల్లల్ని కూడా బోర్డింగ్ లో పెట్టి చదువుతున్నాను. ఆ విధంగా సుజాతను జోసెఫ్ బోర్డింగ్ లో పెట్టాము. తర్వాత గౌరీ రాజు కూడా ఆ బోర్డింగ్ లో ఉంటూ చదువుకోవడం ప్రారంభించారు. ఈ విధంగా చిన్నప్పటి నుండి వాళ్ళందరూ నాకు పరిచయం. నా చేతుల మీదుగా వాళ్ళు నిజంగానే పెరిగారు. ఆ యొక్క అనుబంధంలోనే మీరు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి తప్పనిసరిగా రావాలి, పూజాబలి సమర్పించాలి, ఆవిడగా నడుగుతాను కనీసం నా దగ్గర జ్ఞానసం వెళ్ళమని అడిగారు. అయితే నేను చెప్పాను, విచారణకర్తల యొక్క ఆలోచన మేరకే ప్రతిదీ జరుగుతుంది, ఆ ఆలోచన మేరకు కాదు. కాబట్టి విచారణకర్తలు ఏం చెప్తే చేస్తానని చెప్పాను. అయితే నా ఆలోచన ఫాదర్ గారికి చెప్పలేదు కానీ ఫాదర్ గారు గుర్తించి ఈ 2 అవకాశాలను కూడా నాకు సాధ్యపడేట్టుగా చేశారు. అంత మంచి మనసు ఉన్నటువంటి ఈ విచారణకర్తలకు మరొకసారి ప్రత్యేక విధంగా ధన్యవాదములు. తర్వాత మనకు తెలుసు నేను రమారని 14 సంవత్సరాలు పనిచేస్తాను. 44 సంవత్సరాలు జీవితంలో 14 సంవత్సరాలు ఈ పాత్రంలోనే పనిచేస్తాను. పూర్తిగా 2 మార్లు విచారణకర్తలుగా అక్కడ ఇక్కడ కూడా. అందుకని ప్రజలందరూ రమారని అందరూ తెలిసిన వారు ఉంటారు. అందుకని ప్రత్యేక విధముగా ఈ కుటుంబం యొక్క పేరు మేరకు వచ్చినప్పటికీ కూడా లీలా ప్రసాద్ బ్రదర్ గారు విషభోసులో కుమారని 2 సంవత్సరాలు రేజంతి చేసి స్వర్గీయ పీఠాధిపతులు పీఠాధిపతులకు అనన్యమైన సేవలు అందించారు.
నిజంగా పిల్లవాడిని గుర్తిస్తుంటే ముచ్చు అనిపించేది. అలాంటి చక్కనైనటువంటి బిడ్డలకని దేవునికి సమర్పించాలని అభిచించినటువంటి వారు తల్లిదండ్రులైనటువంటి సామ్మూర్తికి మరియు లక్ష్మీ దంపతులకు ప్రత్యేక విధంగా ఈ పండుగ సందర్భమున వారు కూడా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఆనందంలో ధన్యవాదాలు చేయడానికి మీరందరూ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ చేరిన ప్రతి క్రైస్తవ బిడ్డకి కూడా ప్రత్యేక విధంగా వందనాలు చెల్లిస్తూ దేవుడు మనందరినీ దీవించాలని కోరుకుంటూ పూజలు ముగించుకుని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ఏకైక కుమారుని శరీర రక్తములతో పోషింపబడి మేము పవిత్రాత్మయందు ఒకే కుటుంబముగా ఐక్యమై ఓడిరే సోదర భావముతో ప్రేమతో జీవించుముగాక. తద్వారా మేము ప్రేమ తత్వముతో క్రీస్తు జ్ఞాన శరీరమున ఉండవలసిన సంపూర్ణత్వమును సాధించినట్టు అనుగ్రహించము. మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి సదా కాపాడుదుగాక. సమాప్తమైనది. ఇది క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. తీసుకువచ్చినట్లయితే ఒక ఫోటో తీసుకునే అవకాశం పిల్లలకి కాదు, న్యాయస్థానం కూడా మొత్తం పిల్లలు వాళ్ళకి బంధువులు ప్రార్థనలు నాణములు ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా.
ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు. హృదయ వేదన తొలగి